శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 13 నుంచి 19వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో పరిశీలించినప్పుడు ఇంచుమించుగా ఈ వారం ప్రారంభంలోనే రవిగ్రహం రాశిలోకి ప్రవేశించడం జరిగింది. ఈ రవి ఎప్పుడైతే రాశిలో ప్రవేశించాడో ఇక 4 గ్రహాలు మాత్రమే 12వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎప్పుడైతే రవి రాశిలో ప్రవేశించాడో మేషరాశి వారికి ఒక డిగ్నిఫైడ్గా ఏదైనా సాధించగలం అన్నటువంటి సమర్థవంతంగా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. వారి యొక్క దైనందిన జీవితంలో వృత్తిలో చాలా అధికార హోదా లాంటిది కలిగే అవకాశం ఉంటుంది. వాస్తవానికి మీరు కొద్దిగా వయసు చిన్నవారై ఉంటే మీ తండ్రి గారికి గొప్ప హోదా రావడం, మీరు పెద్దవారై ఉంటే మీ సంతానానికి ఇటువంటి పదవి లాంటిది వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పదవి కానీ రాజకీయ రంగ ప్రవేశం కానీ ఆశిస్తున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి అంటే రవి యొక్క మేషరాశి ప్రవేశం పైపెచ్చి ఉచ్చులో ఉండడం వల్ల చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీకు ప్రజల సహకారం అటు ప్రభుత్వ సహకారం కూడా పుష్కలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రాశ్యాధిపతి కుజుడు చతుర్థ స్థాన సంచారం చేయడం వల్ల చాలా వరకు జాతకుడు స్థిరాస్తుల మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టడం, స్థిరాస్తులు కొనుక్కునే ప్రయత్నంలో వివిధ ప్రాంతాలు పరిశీలించి తనకి అనుకూలంగా ఉన్నటువంటి స్థలాన్ని కానీ గృహాన్ని కానీ సేకరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఈ కుజుడికి అష్టమాధిపత్యం కూడా ఉండడం వల్ల, చతుర్థంలో ఉండడం వల్ల ప్రస్తుతం జాతకుడు ప్లేస్ మారవలసి ఉంటుంది. తను ఉద్యోగ రీత్యా అయితేనే, వ్యాపార రీత్యా అయితేనే, మరి విద్యార్థులైతే చదువు రీత్యా అయితేనే ఉన్న ప్రాంతం నుంచి ఇంచుమించుగా ఈ వారం కాకపోయినా 2-3 వారాల లోపల ప్లేస్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే చాలా వరకు ఏదైనా వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవుదాం అనుకున్న వాళ్ళు, వేరే ప్రాంతంలో గృహ నిర్మాణం చేపడదాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా వరకు అనుకూలించే సమయం. అంటే మొత్తం మీద కుజుడు యొక్క అనుకూలత బాగా ఏర్పడింది. కుజుడు మరి చతుర్థం నుంచి దశమాన్ని వీక్షించడం వల్ల వృత్తిలో మార్పు, ఏకాదశాన్ని వీక్షించడం వల్ల వృత్తిపరమైన అభివృద్ధి, ఇవన్నీ కూడా జాతకుడికి ఏదైనా తన వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, హోదా పెరుగుతుంది, సంపాదించే ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద అనుకూలంగా ఉన్నది. ఇక గురువు ఇంకా కొద్ది రోజులు మాత్రమే, ఇంచుమించుగా మనకి ఈ ఒక్క వారం మాత్రమే గురువు ధనస్థానంలో ఉండడం వల్ల ఏదైనా కుటుంబ విషయాల్లో కుటుంబ సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడం, ఏమైనా శుభకార్యాలు లాంటివి ఏమైనా చేయవలసి ఉంటే మరి తొందరగా ప్రయత్నం చేసుకుంటే ఇంచుమించుగా ఈ వారంలో సఫలీకృతం అయ్యే అవకాశం ఉన్నది. ఇక భాగ్యాధిపతి ధనస్థానం కాబట్టి పుణ్య కార్యక్రమాలందు ఆసక్తి ఉంటుంది. మీ యొక్క చర్యలకి కార్యక్రమాలకి పెద్దవారి యొక్క సహకారం సంపూర్ణంగా లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ గ్రహాల మార్పు, ముఖ్యంగా రవి యొక్క మార్పు మేషరాశి వారికి అనుకూలంగా ఏర్పడింది. అయితే ద్వాదశ భావంలో ఏర్పడినటువంటి 4 గ్రహాలు ప్రస్తుతం, అందులో శుక్రుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఏదైనా భార్య కొరకో, కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కొరకో వారికి విలువైన వస్త్రాలు, బహుమతులు, ఆభరణాలు కొనవలసి ఉంటుంది. ఏదైనా ఒక పెళ్లి లాంటి గొప్ప శుభకార్యం జరిగితే ఏ విధంగా ఖర్చు ఉంటుందో అటువంటి ఖర్చు ఈ వారం అంతా మీకు ఉండే అవకాశం ఉంది. అలాగే బుధుడు వ్యయస్థాన స్థితి వల్ల అంటే పిల్లల యొక్క చదువు కోసం, వ్యక్తిగతంగా మీరు విద్యార్థులైతే మీ యొక్క విద్య కోసం, అలాగే చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్స్ సరదాల కోసం, అలాగే హెల్పింగ్ నేచర్ వల్ల కొంతవరకు సహాయం చేసి రావడం, ఇవన్నీ కూడా వ్యయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇంకా మామూలుగా ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి దాని ప్రభావం నెమ్మదిగా ప్రారంభమవుతుంది కాబట్టి, అంటే ఏలినాటి శని ముందులో చాకచక్యంగా ఆదాయం విపరీతంగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఆ ఆదాయం పెరగడం చూసి ఇది ఇంకా ఈ విధంగానే ఉంటుందని జాతకుడు ఎక్కువ ఖర్చులు పెట్టడం, ఏదో ఒక బలహీనతకు లోనవడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా వచ్చిన అవకాశాన్ని నిజాయితీగా న్యాయసమ్మతంగా ఉపయోగించుకుంటే రాను రాను ఏలినాటి శని మీకు అత్యంత అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అదే మీరు వచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగపరుచుకుంటే నెమ్మదిగా అది మీ పతనానికి కూడా
కారణమవుతుంటుంది. ఏదైనా శని తలుచుకుంటే ఒక వ్యక్తి జీవితాన్ని ఆకాశానికి ఎత్తగలడు, అధోపాతాలకు తొక్కగలడు. కాబట్టి ఏదైనా క్రమశిక్షణతో నియమంగా నిజాయితీగా వ్యవహరించినప్పుడు ఈ ఏలినాటి శని మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. ఇక రాహు కొద్ది రోజులు మాత్రమే వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఇతరుల మాటలు నమ్మి మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు విచక్షణ ఉపయోగించి ఏదైనా కొనే ముందో అమ్మే ముందో జాగ్రత్త వహించి నిర్ణయం తీసుకోండి. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 13 నుంచి 19వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. మరి ఈ వారంలో జరిగిన మార్పు గమనించినప్పుడు ఈ వార ప్రారంభంలోనే లాభస్థానంలో ఉన్నటువంటి రవి ఏకాదశ స్థానం నుంచి ద్వాదశ స్థానంలోకి మారడం జరిగింది. ఇది చాలా వరకు చతుర్థాధిపతి వ్యయస్థాన స్థితి, అలాగే రవి 12వ స్థానంలోకి రావడం వల్ల ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు పన్నులు వగైరా చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీ పిల్లల యొక్క అభివృద్ధికి వారి యొక్క అవసరాలకు ధనాన్ని ఖర్చు పెట్టడం, వారిని ఏదైనా మంచి విద్యా సంస్థలో చేర్పించడం, అవసరమైతే దూర ప్రాంతం పంపించి చదివించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో మీ పెద్దవారికో మీ తండ్రి గారికో తాతగారికో అనారోగ్య కారణాల వల్ల వారికి కొన్ని వైద్య సేవలు అందించవలసి ఉంటుంది. మీరే దగ్గరుండి వారిని హాస్పిటల్లో జాయిన్ చేయడం కానీ కొన్ని సఫరీలు చేయడం కానీ చేయవలసి ఉంటుంది. మొత్తం మీద వైద్య ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి చెల్లించినటువంటి జిఎస్టీ, సేల్ ట్యాక్సు, ఇటువంటి ఇన్కమ్ ట్యాక్స్ వంటివి చెల్లించకపోయినసో అధికారుల నుంచి ఒత్తిడి వేధింపులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు మీరు ఆ విషయంలో కొంత జాగ్రత్త పడితే మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో ఏదైనా స్థిరాస్తి కొనడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి. లేదంటే ఉన్న చోట ఒక స్థిరాస్తి అమ్మడానికి కూడా ఇది అమ్ముడుపోయే అవకాశం ఉంది. అంటే స్థిరాస్తి అమ్మాలన్నా కొనాలన్నా కూడా ఈ రోజుల్లో కొంత కష్టంగానే ఉంది. కాబట్టి ప్రస్తుతం మరి రవి 12వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఏదైనా స్థిరాస్తి అమ్మే ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే కుజుడి యొక్క స్థితి వల్ల స్థిరాస్తి కొనే ప్రయత్నం కూడా చలిస్తుంది. అంటే ఏదైనా మొత్తం మీద ఖర్చులు అధికంగా ఉంటాయి, అధికారుల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. ఏ ప్రయత్నం అన్నా అతి కష్టం మీద నెరవేరుతుంది, మొత్తం మీద సక్సెస్ అయితే అవుతుంది. ఇక గురువు మనకి ఇంకా కొద్ది రోజులు మాత్రమే రాశి యందు సంచరిస్తూ ఉంటాడు. అంటే గురుబలం ఉన్నప్పుడు జాతకుడు చాలా నిజాయితీగా వ్యవహరిస్తుంటాడు. ఏదైనా ఒక పని ఎంబట్నే చేయకుండా దాన్ని పర్యవసానం మంచి చెడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే పెద్దగా ఎవరు ఎంత ఒత్తిడి పెట్టినా చెల్లించకుండా ఒక నిజాయితీగానే వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు గురువు బలం ఉన్నంత వరకు ఈ వారం అంతా కూడా జాతకుడు మంచి కార్యక్రమాలందు ఆసక్తి చూపుతాడు, మంచి వారితో పరిచయాలు పెరుగుతాయి, అలాగే మంచి ఆలోచనలు కలుగుతాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఏమన్నా చేస్తే ఈ వారంలోనే కంప్లీట్ చేసుకోవడం మంచిది. అంటే నెక్స్ట్ వీక్ కూడా మంచిదే. గురువు 2వ స్థానంలోకి వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడానికి, వివాహం ద్వారా మరి అల్లుడో లేదంటే కోడలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద వివాహ ప్రయత్నాలు గురుబలంతో మీకు సంపూర్ణమయ్యే అవకాశం ఉంది. ఇక అత్యధికంగా ఈ రాశి వారికి ఏంటంటే 4 గ్రహాలు 11వ స్థానంలో సంచరిస్తున్నాయి. మరి అందులో ముఖ్యంగా శుక్రుడు రాశ్యాధిపతిగా, శుక్రుడు 6వ స్థానాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల ఈ రాశిలో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారి వారి అర్హతను బట్టి గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక రంగంలో ప్రవేశం ఉన్న, ఒక నాట్యశాస్త్రంలో కానీ, ఒక టైలరింగ్లో కానీ, ఏదైనా ఒక అద్భుతమైనటువంటి మ్యూజిక్లో కానీ ప్రవేశం ఉంటే వారి యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు రావడం, అలాగే ఆదాయం కూడా ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. అంటే గతంలో మీరు తీసుకున్నటువంటి వేతనం కన్నా ఇప్పుడు అధిక వేతనం లభించే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా సినిమా, టీవీ, మీడియా రంగంలో ప్రవేశం కోరుకున్న వారికి చాలా వరకు ఈ శుక్రుడు ఏకాదశ స్థితి అనుకూలిస్తుంది. ఇక ధనాధిపతి బుధుడు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల దాని తగ్గ ఆదాయం కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఇన్నాళ్ళుగా మిమ్మల్ని మర్చిపోయినటువంటి వారు తిరిగి మళ్ళీ గుర్తు చేసుకొని మీకు మంచి మంచి అవకాశాలు ఇవ్వడం, మళ్ళీ మీరు వెలుగులోకి రావడం, మంచి నేమ్ తెచ్చుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇక రాహు ప్రభావం వల్ల విదేశ అవకాశాలు,
దూరమైన మిత్రులు తిరిగి కలుసుకోవడం, ఏది ఏదైనా వృషభ రాశి వారికి చాలా వరకు ప్రస్తుతం ఏర్పడినటువంటి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం జరిగింది. ఒక మార్గంలో కాకపోతే వేరొక మార్గంలో అయినా మీ పని పూర్తవడం జరుగుతుంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఏప్రిల్ 13 నుంచి 19వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ వారంలో ఈ రాశి వారికి జరిగిన మార్పు పరిశీలించినప్పుడు ఇంచుమించుగా వార ప్రారంభంలోనే రవి 11వ స్థానంలోకి రావడం జరిగింది. ఎప్పుడైతే సూర్యుడు 11వ స్థానంలోకి వచ్చాడో ఇంచుమించుగా మిగతా గ్రహాలన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా పనిచేయవలసి ఉంటుంది. దానివల్ల ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాలు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వ అధికారులు మీకు ఫేవర్గా మారుతారు. మీరు ఏదైనా ఉద్యోగంలో అభివృద్ధి రావాల్సి ఉన్నా, ప్రమోషన్ రావాల్సి ఉన్నా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇక రవి అటు తండ్రి కారకుడు ఇటు పుత్రకారకుడు అవటం వల్ల తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు, గురువుల యొక్క అభిమానం పొందుతారు. అలాగే మీరు పెద్దవారై ఉంటే మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అంటే మొత్తం మీద ఏదైనా పిల్లల విషయంలో ఒక శుభవార్త వింటారు. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. ఏదైనా ఆర్థికపరమైన సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం ఈ సమయంలో చేసుకుంటే దానికి అన్ని విధాల మరి పెద్దల సహకారం లభిస్తూ ఉంటుంది. ఇక ధనస్థానంలో కూడా కుజగ్రహ సంచారం, అంటే లాభాధిపతి ధనస్థితి. ఒక విధంగా లాభస్థానంలో రవి ఉండడం, ఆ లాభాధిపతి ధనస్థానంలో ఉండడం, ఇది కూడా మీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ పదవి కానీ ప్రభుత్వ పథకాలు కానీ అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరుగుతుంది. అంటే ఇతర కుటుంబ సభ్యుల ఆదాయం పెరగడం వల్ల మీ మీద కొద్దిగా ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కుజుడికి షష్టాధిపత్యం కూడా ఉండడం వల్ల మీ యొక్క స్థిరాస్తి పైన కానీ లేదంటే ఏదైనా స్థిరాస్తి అమ్మడం వల్ల భూములపైన లంసంగా ఎక్కువ మొత్తంలో ఆదాయం మీ కుటుంబానికి లభించే అవకాశం ఉంది. ఈ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య కొద్దిపాటి అభిప్రాయ భేదాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వచ్చిన ధనాన్ని మళ్ళీ ఏదో రకంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. ధనం కోసం చిన్న చిన్న సమస్యలు, గొడవలు రాకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఈ రెండు, అటు కుజుడు అటు రవి మీకు మంచి ధన యోగాన్ని ఏర్పరచడం జరిగింది. ఇక కొద్ది రోజులు మాత్రమే వ్యయస్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు మీరు ఈ సమయంలో ఉన్నత విద్య కొరకు కానీ విదేశ ప్రయత్నాలు కానీ అలాగే సంతానం కలగాలనే ఆసక్తి ఉంటే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం మంచిది. అంటే రవి సంతానకారకుడు, దాన్ని గురువు అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జాతకం ఇంప్రూవ్ అవ్వాలంటే రవి ఎంత బలంగా ఉంటేనే జాతకుడికి అటు ధనం, అటు సంతానం, అటు ఆరోగ్యం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి రవి మీకు ఇంచుమించుగా ఈ నెలంతా కూడా, అంటే ఇంచుమించుగా మనకి ఇక్కడ నుంచి ఈ 15-16 తారీఖుల నుంచి నెల రోజుల పాటు అక్కడ ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా 100% నెరవేరుతుంది. ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి 5 గ్రహాల్లో రవి రావడంతో 4 గ్రహాలు మాత్రమే అక్కడ ఉండడం జరిగింది. ముఖ్యంగా శని భగవానుడు అష్టమ భాగ్యాధిపతిగా దశమంలోకి రావడం జరిగింది. అంటే ఒక 2 స్థానాలకి ఆధిపత్యం వహిస్తున్నటువంటి ఒక గ్రహం దశమ స్థానంలోకి రావడం వల్ల ముందుగా అష్టమ స్థాన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏ గ్రహం అయినా సరే ముందు చెడు ఫలితాలు ఇచ్చి దాని తర్వాత మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల ఈ సమయంలో మీకు అనూహ్యంగా ఉద్యోగంలో అభివృద్ధి కానీ మార్పు కానీ చేంజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. దాన్ని సపోర్ట్ చేస్తూ మరి దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు 12వ స్థానంలో ఉంటూ 12వ స్థానాధిపతి శుక్రుడు ఈ దశమంలో పరివర్తన చెందడం, ఇవన్నీ కూడా ఉద్యోగపరమైన మార్పులు కంపల్సరీగా ఉన్నాయి. అలాగే మీ కాపైన మీ యొక్క భార్యకు కానీ మీ కుటుంబంలో ఒకరికి
ప్లేస్ ఆఫ్ చేంజ్ వచ్చే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 13 నుంచి 19వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, కర్కాటక రాశి వారికి మరి ఈ వార ప్రారంభంలో దశమ స్థానంలోకి రవి ప్రవేశించాడు. అంటే ఈ రాశి వారికి వృత్తిలో హోదా పెరుగుతుంది. ధనాధిపతిగా దశమ స్థానంలో ఉండడం వలన కుటుంబం యొక్క గౌరవం, అభివృద్ధి కలుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఏర్పడడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే దశమంలో రవి దిగ్బలుడై ఉంటాడు. ఆ కారణం వల్ల జాతకులకి వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా, నిజాయితీగా ఉండడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలైనా మరి ఈ సమయంలో మీరు పూర్తి చేసుకోవడానికి సజావుగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. పైపెచ్చు దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశి అందే సంచరిస్తున్నాడు. దీని ప్రభావం వల్ల ఎలా ఉంటుందంటే, మీరు గతంలో ఏ పని కావాలన్నా ఇతరుల యొక్క సహాయం తీసుకొని వారితో పూర్తి చేస్తూ ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆ విధంగా కాకుండా మీకు మీరే స్వతంత్రంగా ఆ పనులు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరి సహకారం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఏదైనా వ్యవహారం చేసినప్పుడు అది సంపూర్ణంగా ఫలించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు, ప్రతిభ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా కర్కాటక రాశి వారికి కుజుడే యోగకారకుడు. కుజుడు ఎంత బలంగా ఉంటే ఈ జాతకులు మనకి అంత బలంగా రాణిస్తారు. అందువలన ఇంచుమించుగా ఈ వారంలో అటు కుజుడు అటు రవి ఇద్దరూ బలంగా ఉండడం వల్ల జాతకుడు చాలా వరకు తనను తాను నిరూపించుకుంటూ సమర్థవంతంగా తన కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇక గురువు ఏకాదశ స్థానంలో ఉండడం నిజంగా కర్కాటక రాశి వారికి ఒక అదృష్టం లాంటిది. ఎంత అడ్డంకులు వచ్చినా ఏదో విధంగా చివరి నిమిషంలో ఈ రాశి వారికి పని జరగడం, సమయానికి ధనం రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ వారం ఒక్క వారం మాత్రమే మరి గురువు 11వ స్థానంలో ఉండడం వల్ల మీకు ఎవరి దగ్గరన్నా డబ్బులు రావాల్సి ఉన్నా, ఏదైనా వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఇంకా సంబంధాలు పెండింగ్లో ఉంటే ఈ వారంలో మీరు దాన్ని ఫైనలైజ్ చేసుకోవడం మంచిది. అంటే ఎక్కువగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. రావాల్సినటువంటి మనీ మీకు అందుతుంది. అలాగే పిల్లలకు కూడా మీకు ఏమైనా కాలేజీలో సీటు కావాలన్నా, వాళ్ళకి ఏమైనా మంచి చేయాలనుకుండా ఈ సమయంలోనే మీరు పూర్తి చేసుకుంటే అన్ని విధాలా మీకు గురువు యొక్క సహకారం ఉంటుంది. అంటే గురువు లాభంలో ఉన్నప్పుడు చిన్న ప్రయత్నంతో ఎంత పెద్ద పనైనా పూర్తి అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా 9వ స్థానంలో ఉన్నటువంటి ప్రస్తుతం 4 గ్రహాలు, ఈ రాహువు, శని అక్కడ చేరడం వల్ల చాలా వరకు ఎలా ఉంటుందంటే, మీరు కొద్దిగా మన యొక్క సాంప్రదాయాలకి విరుద్ధంగా కొన్ని ప్రయత్నాలు చేయడం కానీ, ఏదైనా ఒక ఇంటర్ కాస్ట్ వివాహానికి ప్రోత్సహించడం, కొంత చట్టవిరుద్ధంగా మన ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించడానికి కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి. అంటే ఏదైనా కొంతమంది వేరే ప్రదేశాలకు వెళ్ళడం, వేరే వాళ్ళతో కలుసుకోవడం, కొన్ని రహస్యంగా కొన్ని కార్యకలాపాలు చేయడం జరుగుతూ ఉంటాయి. అంటే కొద్దిగా ధర్మ విరుద్ధంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు ముఖ్యంగా అక్కడ ఉండడం, శనితో కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి గొప్ప ఉద్యోగ అవకాశాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఇక రాహు కూడా ఉండడం వల్ల అటు సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించాలన్నా, సినిమా రంగంలో, టీవీ రంగంలో ప్రవేశించాలన్నా స్త్రీలకు ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా కర్కాటక రాశి వారికి ఏదైనా గతంలో కన్నా వీరి యొక్క సామర్థ్యం పెరిగింది. స్వతంత్రంగానే ఏ కార్యక్రమాన్ని చేపట్టగలరు. ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడింది. బట్ ఏదైనా కొద్దిగా మన సాంప్రదాయాలు పాటిస్తూ నిజాయితీగా వెళ్ళడం వల్ల జాతకుడికి ఇంకా ముందు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 13 నుంచి 19వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంటే ఇంచుమించుగా సింహరాశి వారికి ఒక విధంగా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఈ జాతకులు స్వయం ప్రకాశకులుగా వారిని వారు
రుజువు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే సంఘంలో హఠాత్తుగా మీ యొక్క నేమ్ పెరుగుతుంది, అలాగే మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక కొత్త పనిని ప్రారంభించినా, ఒక పదవి చేపట్టాలన్నా, ప్రభుత్వ సర్వీస్లో ప్రవేశించాలన్నా, లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కాంట్రాక్ట్లో ఏదన్నా పదవి సంపాదించడమో, ఇటువంటి కార్యక్రమాల్లో ప్రవేశానికి చాలా వరకు మీ యొక్క స్థాయి పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు గౌరవం పొందుతారు, మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంటుంది, చేపట్టిన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. అలాగే ఇది విద్యార్థులైతే ఉన్నతంగా మీరు మంచి ర్యాంక్ సాధిస్తారు, మంచి కాలేజీలో సీటు సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అంటే రవి ఇంచుమించుగా ఈ మే నెల, ఏప్రిల్ నెల 14-15 తారీఖుల నుంచి ఒక నెల రోజుల పాటు అదే స్థాయిలో ఉంటాడు. కాబట్టి ఇంచుమించుగా రవి ఉచ్చులో ఉండగా సింహరాశి వారికి చాలా కార్యక్రమాలు విజయవంతం అవడం జరుగుతుంది. అయితే కుజుడు 12వ స్థానంలో ఉండడం వల్ల ఏ పని తలపెట్టాలన్నా కూడా ఒకటికి 10 రూపాయలకి 100 రూపాయలు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరో ఒకరు మిమ్మల్ని ధనం డిమాండ్ చేస్తూ ఉంటారు. అది దానం రూపంలో అవ్వచ్చు, సహాయ రూపంలో అవ్వచ్చు, మీకు మీరుగా వారికి సహాయం చేసే కార్యక్రమాలు ఈ విధంగా ఎక్కువ ధనం అవుట్ గోయింగ్ బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే ఈ సందర్భంలో కొన్ని భూములు, స్థిరాస్తులు కొనడానికి, గృహం రిపేర్ చేయడానికి, ఆస్తి ఏదైనా అభివృద్ధి చేయడం, దాన్ని శుభ్రపరచడానికి మనీ ఎక్స్పెండిచర్ చేయడం జరుగుతుంది. కొన్ని పుణ్య కార్యక్రమాలకి కూడా, అలాగే మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెంచుకోవడానికి, మీ యొక్క అర్హత 10 మందికి చూపించుకోవడానికి కూడా కొంత ధనం దర్జాగా లగ్జరీగా కూడా వ్యయం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎస్పెషల్లీ ఈ నెల 18వ తారీఖు వరకు మీ యొక్క సింహరాశికి మరి 12వ స్థానంలో కుజుడు, 2వ స్థానంలో కేతువు ఒక పాప కర్తార యోగంలో పట్టడం వల్ల చాలా వరకు జాతకుడికి చాలా విషయాల్లో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి వాయిదా పడుతుంటాయి. కాబట్టి ఏదైనా చిన్న విషయానికి ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడడం మంచిది. అంటే అనారోగ్య కారణాలతో ఉన్నవాళ్ళు, అంటే కొద్దిగా వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. అంటే ఏదో 60-70 దాటిన వాళ్ళు ఎక్కువగా శ్రమ పడకుండా కొద్ది కాలం పాటు ఈ వారం అంతా కూడా హాయిగా రెస్ట్ తీసుకుంటే మంచిది. అనవసరంగా శ్రమ పడడం వల్ల ఏదైనా ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇక బాగుంది. ఇక మనకి గురువు అదృష్టవశాత్తు ఈ వారం అంతా కూడా 10వ స్థానంలోనే సంచరిస్తూ ఈ వారం చివరిలో 15వ తారీఖున 11వ స్థానంలోకి రాబోతున్నాడు. అంటే ఏదైనా ముఖ్యమైన పనులు ఏవైనా ఉన్నా మీరు ఈ నెల 15 తర్వాత ప్రారంభించుకుంటే మీకు ఇంకా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే పంచమాధిపతి లాభస్థితి, పిల్లల యొక్క అభివృద్ధి, వారి సహకారం మీకు లభిస్తుంది. ముఖ్యంగా పూర్వపుణ్యం అనుభవంలోకి రావడం వల్ల గత జన్మలో చేసిన పుణ్య ఫలితాన్ని అందుకోవడం జరుగుతుంది. గురువు కారకత్వాలైనటువంటి ధనం మీకు పుష్కలంగా లభించే అవకాశం ఉంది. ఒక విధంగా ఆకస్మిక ధనలాభం లాంటిది కానీ, ఇన్సూరెన్సు, చిట్ ఫండ్స్ ద్వారా కానీ, లేదంటే మీ యొక్క స్థిరాస్తి అనూహ్యంగా వాల్యూ పెరగడం వల్ల దాని మీద వచ్చే రాయల్టీ కానీ, ఏదన్నా పుష్కలమైనటువంటి ఆదాయం మీకు ఈ వారం చివరి నుంచి లభించే అవకాశం ఉంది. అయితే అష్టమ శని ప్రభావం నుంచి బయటపడే విధంగా గురువు మీకు ఈ నెల 15 తారీఖు నుంచి అన్ని విషయాల్లో ఆదుకోవడం జరుగుతుంది. అయితే అష్టమ శని ప్రభావం వల్ల ఏంటంటే మీరు అనవసర విషయాల్లో కలగజేసుకోవడం వల్ల ఏదో ఒక ఇబ్బంది, అపవాదు కలిగే అవకాశం ఉంది. అంటే మీరు ఏదైనా ఒక పని చెయ్యగలను అంటేనే అవతల వారికి ప్రామిస్ చేయాలి తప్ప ఏదో ముందుగా ప్రామిస్ చేస్తే మాత్రం మాట తప్పవలసి ఉంటుంది. ఇదే అష్టమ శని మీకు అవమానాలకు కారణం అవుతుంది. కాబట్టి మాట ఇచ్చే ముందు ఆలోచించి మీరు పని చేసుకుంటే చాలా హాయిగా సుఖంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి ఏప్రిల్ 13వ తారీఖు నుంచి 19వ తారీఖు మధ్యలో
జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి కన్యా రాశి వారికి లాభస్థానంలో కుజగ్రహం, ఇది చాలా వరకు అన్ని సమస్యలు పరిష్కారానికి కారణమవుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఒక శత్రుగ్రహం లాభస్థానంలో నీచలో ఉంటే విశేషమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చు లాభస్థానంలో కుజుడు మీకు చక్కగా మీ యొక్క అన్నదమ్ములు, సహ ఉద్యోగులు, మిత్రులు సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది. మీ యొక్క స్థిరాస్తి యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. ఒక విధంగా మీరు ఇంకా రాదు, ఇక మన వల్ల కాదు అనుకున్నటువంటి ప్రయత్నం ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నది. అది కొంతకాలం క్రితమో పూర్వకాలంలోనో, అంటే కొంతకాలం క్రితం మీరు ఎవరికన్నా డబ్బులు అప్పు ఇచ్చి ఉంటే ఆ ధనం మీకు తిరిగి వస్తుంది. అలాగే మీ అత్తవారి దగ్గర నుంచి కానీ మీ పెద్దల దగ్గర నుంచి కానీ ఏదైనా ఒక స్థిరాస్తి మీకు రావాల్సి ఉంది, లేదంటే వాటాలు పంచుకున్నా కూడా ఇంకా మీ పేరున ఆస్తి స్వాధీనం అవ్వలేదు, అటువంటి ఏమైనా ఉంటే ఈ సమయంలో మీకు మీ పెద్దల దగ్గర నుంచి మీ అత్తవారి దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తి మీకు స్వాధీనం అవుతుంది. అలాగే మీ యొక్క ధనం మీరు ఎవరికైనా అప్పిచ్చి ఉంటే ఆ ధనం తిరిగి వస్తుంది. ఇంకా మిగతా ఏంటి ఇన్సూరెన్స్ అవ్వచ్చు, చిట్ ఫండ్స్ అవ్వచ్చు, మీ యొక్క పిఎఫ్ అవ్వచ్చు, లేదంటే మీరు చాలా కాలంగా రిటైర్ అయ్యి ఆ డబ్బు ఇంకా రాకుండా ఉన్న ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఏంటంటే ఏదో ఒక ఫైనాన్షియల్ గెయిన్ అకస్మాత్తుగా కలుగుతుంది. ఇక రాదు అనుకున్నది వస్తుంది. ఇక మనకి కేతుగ్రహం ఇంకా ఈ వారం చివరి వరకు రాశి యందు ఉన్నటువంటి కేతువు ప్రతి విషయాన్ని అనుమానించడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా మన దగ్గరికి వచ్చి మనకు సహాయం చేద్దాం అనుకుంటే మీరు దాన్ని వేరే విధంగా అర్థం చేసుకొని మన దగ్గర వీడేమైనా అప్పడుతాడేమో అని అవమానించే అవకాశం ఉంది, అనుమానించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అజీర్ణానికి సంబంధించినటువంటివి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహారపు అలవాట్లు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక రవి అష్టమ స్థాన సంచారం, అధికారుల వల్ల ఇబ్బందులు, అనుకోకుండా ఏదన్నా ఈడీ రైట్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ ఇటువంటి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి చెల్లించవలసిన ఏమైనా వగైరా పన్నులు ఉంటే అవి సకాలంలో చెల్లించి, అవి చెల్లించకపోయినా దానికి సంబంధించినటువంటి పేపర్స్ ఏమన్నా ఉంటే సబ్మిట్ చేస్తే అధికారుల యొక్క వేధింపుల నుంచి బయటపడే అవకాశం ఉంది. బట్ ఏదైనా సడన్గా ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి వార్త మీకు భయాన్ని, ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది. ఇక మనకి ఈ వారం అంతా కూడా ఒక 4 గ్రహాలు సప్తమ స్థాన సంచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా శుక్రుడు, బుధుడు ఈ 2 గ్రహాలు సప్తమంలో ఉండడం వలన ముఖ్యంగా ఇది విద్యార్థులు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా కష్టపడి చేయవలసి ఉంటుంది. అనుకున్న బ్రాంచ్లో సీట్ రాకపోవడం కానీ, సమయానికి కావాల్సినటువంటి వీసా, పాస్పోర్ట్ లాంటివి సరిగ్గా రాకపోవడం కానీ, ఏదో కారణం వలన ఉన్నత విద్యా ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం ఉంది. ఇంకా ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా ఉపాధి అవకాశాలు, విదేశీ అవకాశాలు ఒక విధంగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా సాఫ్ట్వేర్ రంగంలో కానీ, సినిమా పరిశ్రమలో కానీ, రైల్వేసు, ఎడ్యుకేషను, హాస్పిటల్స్ వాటిలో ప్రవేశం కోరుతున్నటువంటి స్త్రీలకి ఇది చాలా అనుకూలించే అవకాశం అయితే చాలా 100% రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా రాశిలో శుక్రుడు, శని కలిసినప్పుడు స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు ఈ వారంలో, ఈ నెలలో స్త్రీలు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక నెలాఖరులో అంటే ఈ వారం చివరిలో మనకి ఈ నెల 18వ తారీఖు నుంచి రాహు 6వ స్థానంలోకి రాబోతున్నాడు. ఈ వారం చివరిలో ఇంచుమించుగా కేతు 12లోకి రావడం, ఇవన్నీ కూడా మరి మన కన్యా రాశి వారికి ఈ రాహుగ్రహం సంపూర్ణంగా పూర్తి బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ముఖ్య కార్యక్రమాలు లాంటివి ఉంటే మీరు తర్వాత వారానికి వాయిదా వేస్తే చాలా విషయాలు సులువుగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ.
ఈ వీడియోలో మనం ఏప్రిల్ 13 నుంచి 19వ తారీఖు మధ్యలో తులారాశి వారికి వార ఫలాలు పరిశీలిద్దాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క గ్రహం ఈ రాశి వారి మీద బలమైన ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది. ఆ గ్రహం యొక్క ప్రభావంతో ఆ వారం అంతా కూడా ఇంచుమించుగా జాతకుడు దాని యొక్క ఫలితాలు సాధించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వారంలో దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు. పైపెచ్చి రాశి వారికి మారకుడుగా దశమంలో నీచపడి ఉండడం చాలా వరకు ఒక విపరీత రాజయోగం లాంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల జాతకుడు వృత్తిలో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటాడు. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబానికి సంబంధించినవి కానీ, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు కానీ సంపూర్ణంగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, అలాగే ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్థిరాస్తి కొనే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధికి చేయి ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. అంటే మొత్తం మీద కుజుడు ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి దిగ్బలుడై బలవంతుడై ఉంటాడు. దానివల్ల స్వశక్తితో సమర్థవంతంగా దేనినైనా ఎదుర్కొని సాధించే ప్రయత్నం జరుగుతుంది. ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది, రియల్ ఎస్టేట్ వారికి, డిపార్ట్మెంట్ వారికి కూడా చాలా కాన్ఫిడెన్స్గా వారి పనులు పూర్తి చేయగలుగుతారు. ఇక రవి సప్తమ స్థానంలో ఉచ్చులో ఉన్నాడు. అంటే ఈ రాశికి లాభాధిపతిగా ఉచ్చులో సప్తమ స్థానంలో ఉండడం వల్ల జీవిత భాగస్వామి యొక్క హోదా పెరుగుతుంది. అంటే సాధారణంగా అప్పటిదాకా ఏ ఎమ్మెల్యేగా ఉన్నవాడు ఒకేసారి మినిస్టర్ అయ్యేంతగా ఆ హోదా పెరిగే అవకాశం ఉంది. అది మగవారి జాతం అయితే స్త్రీ యొక్క అంటే భార్య యొక్క హోదా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వంలో పలుకుబడి పెరుగుతుంది. మీ యొక్క సర్కిల్ పెరుగుతూ ఉంటుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నా మీ యొక్క ఖాతాదారులు, కస్టమర్సు చాలా గొప్ప గొప్పవారు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా భార్య యొక్క అభివృద్ధి మీకు చాలా గర్వకారణం అయ్యే అవకాశం ఉంది. అలాగే భర్త గారి యొక్క అభివృద్ధి భార్యలకు గర్వకారణం అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది ఒక గర్వకారణం ఈ రాశి వారికి. ఇంకా 2 గ్రహాలు, అగ్నితత్వ గ్రహాలు, అధికారాన్నిచ్చే ఈ 2 గ్రహాలు కూడా కుజుడు రవి బలంగా ఉండడం వల్ల మరి తులారాశి వారి యొక్క అటు నేమ్ అండ్ ఫేము పెరుగుతుంది, వారిలో ఉన్నటువంటి సామర్థ్యము పెరుగుతుంది, వారికి కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకో గొప్ప అదృష్టం ఏంటంటే గత సంవత్సర కాలంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు ఈ వారం చివరిలో భాగ్యస్థానంలోకి చేరబోతున్నాడు. దాంతో మీకు చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులు పునఃప్రారంభమవుతాయి. ముఖ్యంగా విద్య, విదేశ ప్రయత్నాలు 100% సక్సెస్ అవుతాయి. ఇక ఇంకొక అదృష్టం ఏంటంటే ఒక 18 నెలలుగా వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కేతు మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ చాలా అనవసర వ్యయం చేసినటువంటి కేతు ఈ వారం చివరిలో 18వ తారీఖున లాభస్థానంలోకి వెళ్తున్నాడు. అంటే అప్పుడు మీకు గతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమై మేధావులు, విద్యావంతులు, పెద్దవారి యొక్క సహకారం లభిస్తుంది. వారి యొక్క ప్రోత్సాహంతో మీరు మళ్ళా కొత్తగా మీ యొక్క జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే వివిధ మార్గాల ద్వారా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. టోటల్గా కేతు అనుకూలించడం జరుగుతుంది. ఇక రాహు 5వ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు మీరు అంటే ఈ వారం చివరిలో వచ్చినప్పుడు కూడా ముందుగానే తన ప్రభావం చూపడం జరుగుతుంటుంది. కాబట్టి చాలా వరకు మీరు స్పెక్యులేషను, షేర్ మార్కెట్ జోలికి వెళ్లకుండా నిదానంగా మీ యొక్క వ్యవహారాలు చేసుకోవడం మంచిది. అంటే తులారాశి వారికి ఎప్పుడు కూడా ఒక దాని మీద ధనం పోగొట్టుకుంటే మళ్ళీ దాన్నే చేస్తూ ఉంటారు. అంటే ఫీల్డ్ మార్చకుండా ఏదో సినిమా తీస్తారు, అది ఫ్లాప్ అవుద్ది. మళ్ళీ ఒక 10 సినిమాలైనా నెగ్గిదాకా చేస్తారు తప్ప దాన్ని మారే ప్రయత్నం చేయరు. సో ఎప్పటికైనా ఒకసారి ఆలోచించి మీరు ఏ రంగంలో ఉన్నా దాని నుంచి ఒక్కసారి పైకి వచ్చి కొత్తగా వేరే విధంగా ధన ప్రయత్నం చేసే ఆలోచన మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంచుమించుగా మీ యొక్క శని భగవానుడు 6వ స్థానంలో సంచరించడం సుమారుగా 2.5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి
లాంగ్ టర్మ్లో మీకు ఏదైనా లాభసాటిగా ఉండే ప్రయత్నం చేయడం వల్ల గతంలో కోల్పోయినటువంటి ధనాన్ని, నేమ్ అండ్ ఫేమ్ని, వైభవాన్ని, గౌరవాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 13 నుంచి 19వ తారీఖు మధ్యలో వృశ్చిక రాశి వారికి జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ రాశి వారికి ఈ వారంలో వార ప్రారంభంలో రవి 6వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే వృత్తిలో సక్సెస్కి ఇది కారణం అవుతూ ఉంటుంది. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక పోటీ పరీక్ష రాసినా, మామూలుగా పిల్లలు ఎగ్జామ్స్ రాసినా 100% సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా మనకి ఈ వారంలో ప్రవేశించినటువంటి సూర్యభగవానుడు ఒక నెల రోజుల పాటు మీకు 6వ స్థానంలో ఉచ్చులో ఉంటాడు. మరి ఈ కారణం వల్ల మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా, ప్రైవేట్ సర్వీస్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అటు కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ, బ్యాంకులతో సమస్యలున్నా అవి మీరు ఒక సెటిల్మెంట్కి వచ్చి పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అధికారులు మీకు అనుకూలంగా ఉండడం వల్ల మీకు ఏమైనా ఉద్యోగంలో ప్రమోషన్ లాంటిది ఆగిపోయి ఉన్నా ప్రయత్నం చేసుకొని ఏదైనా వృత్తిపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. రాజకీయ నాయకులు అనుకూలంగా ఉంటారు. ఏదన్నా ఈ చిన్న చిన్న ఎలక్షన్లు, ఎన్నికలు అలాంటివి ఏమైనా ఉంటే ఆ పోటీల్లో నెగ్గడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మరి కుజుడు భాగ్యస్థాన సంచారం. అంటే రాశ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడంటే జాతకుడికి అదృష్టం ప్లేస్లో ఉన్నాడు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అదృష్టం తోడై మీకు అర్హత ఉన్నా లేకపోయినా ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో మీరు ఏవైనా ఒక ఇల్లు కొనాలనో, ఒక స్థలం కొనాలనో, లేదంటే ఒక చిన్న కుటీర పరిశ్రమో వ్యాపారమో ప్రారంభిద్దాం అనుకుంటే అది మీకు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అలాగే మీరు చాలా వరకు దూర ప్రాంత ప్రయాణాలు లాంటివి చేయాలనుకున్నా, దూరంగా ఉన్నటువంటి మీ పిల్లల్ని కానీ, అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిద్దామని మీ ఆలోచన నెరవేరే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం ఆరోగ్యం కొరకు, అలాగే మీకైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో పరిష్కరించుకోవడానికి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. అంటే ఇంచుమించుగా ఈ వారం అనే కాదు, ఈ నెలంతా కూడా రవి 6వ స్థానంలోను, కుజుడు 9వ స్థానంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే మీరు సావకాశంగా మీరు ఆరోగ్యపరంగా ఆరోగ్యంగా ఉండాలనుకున్నవారు ఏదైనా ఒక వైద్యున్నో, ప్రకృతి వైద్యాన్నో సంప్రదిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యే అవకాశం ఉన్నది. ఇక దాని తర్వాత ఏంటంటే గురువు సప్తమ స్థాన సంచారం ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. అందుకని సప్తమ ప్రయత్నాలు అంటే వివాహ ప్రయత్నాలు ఏవైనా ఉన్నా, భార్యాభర్తల మధ్యన రాజీ కుదుర్చుకోవాలన్నా ఈ సమయంలో మీరు రాజీ కుదుర్చుకొని వివాహ ఒప్పందాలు చేసుకుంటే మంచిది. బట్ ఏదైనా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మరి ఈ రాశి వారికి పంచమ స్థానంలో ఈ రాహువు, శుక్ర, శని, బుధల కలయిక మరి స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ వాటి జోలికి వెళ్లకుండా మంచిది. అలాగే కొత్తగా పరిచయం అయిన వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ప్రేమలో ఉన్నారో, ఒకరినొకరు ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా కొంతకాలం చూద్దాం అనుకుంటున్నారో, అంటే ప్రేమించుకొని పరస్పరం ఇష్టపడి పెళ్ళికి ఇంకా దూరం పెడుతూ ఉంటారు. ఇంకా కొన్నాళ్ళు పోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటూ ఉంటారు. అటువంటి వారు ఈ సమయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే పంచమ స్థానంలోకి శని ఎంటర్ అయ్యాడో 3వ వ్యక్తి మీ జీవితాల్లో ప్రవేశించబోతున్నాడు. అటు అమ్మాయి జీవితంలో కానీ, అబ్బాయి జీవితంలో కానీ కొత్తగా వాళ్ళ సంబంధాలు రావడం, ఇంకొకరు పరిచయం అవ్వడం, మీకన్నా మంచివాడు దొరకడం వల్ల నెమ్మదిగా మిమ్మల్ని పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. ఛార్జ్ అయినంత వరకు ప్రేమ విఫలానికి, లవ్ ఫెయిల్యూర్కి కారణం అవుతూ ఉంటుంది. ఇది అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేమ విషయంలో జెన్యూన్గా మీరుంటే తొందరగా వివాహానికి వెళ్ళడం మంచిది. లేని పక్షంలో దాన్ని మర్చిపోవడం మంచిది. శ్రీమాత్రే నమః.
జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 13 నుంచి 19వ తారీఖు మధ్యలో ధనుసు రాశికి జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ వారంలో రవి పంచమ స్థానంలో ఉచ్ఛలోకి రావడం జరిగింది. దానివల్ల మీ కుటుంబంలో ఒకరికి పేరు ప్రఖ్యాతులు పెరగడం, ప్రభుత్వ పదవి లాంటిది రావడం, మిమ్మల్ని మీరు మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మంచి గౌరవం పొందుతారు. మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా గర్వకారణం అవుతూ ఉంటుంది. ఇక ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. మీరు ఏదైనా ఒక నామినేటెడ్ పోస్టో ఒక పదవో ఏదో ఒకటి ప్రయత్నం చేస్తుంటే, ముఖ్యంగా ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే టెంపరీగా ఉన్న ఉద్యోగులు పర్మనెంట్ అవుతారు. అలాగే మీకు ఏమైనా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ధనం కానీ, ఏదైనా పిఎఫ్ లాంటివి కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా వృత్తిలో ఒక విధమైనటువంటి గౌరవప్రదమైనటువంటి మార్పు రాబోతుంది. ప్రభుత్వ అధికారులు, నాయకులు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా ఒక సత్కారం లాంటిది కూడా ఈ సమయంలో మీకు ఎవరో ఒకరి ద్వారా లభించే అవకాశం ఉన్నది. దాని తర్వాత కుజుడు అష్టమ స్థాన సంచారం జరుగుతుంది. అంటే ఆకస్మికంగా భూమికి సంబంధించిన వ్యవహారాల్లో బంధువుల యొక్క ప్రవర్తన, వారి యొక్క నడవడికలో కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. కొంతకాలంగా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని రకాలుగా సహకరించినటువంటి, అది మిత్రులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, సడన్గా మీకు వ్యతిరేకంగా మారి మీ మీదే పోటీగా వారు ఏదైనా ప్రారంభించడం కానీ, మీకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం కానీ, మిమ్మల్ని అన్పాపులర్ చేయడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సాధ్యమైనంత వరకు అది పెద్ద ఇబ్బంది కాదు, కానీ కొంత మనస్తాపం కలిగే అవకాశం ఉంది. ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందంటే, ఎవరు చిన్న అన్యాయం చేసినా చాలా విపరీతమైనగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏంటి మనకి ఇంతకాలంగా ఇంత సహకారంగా ఉంటూ ఒకేసారి ఈ విధంగా చేశాడు అన్నటువంటి బాధ ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు మిత్రద్రోహాన్ని తట్టుకోలేకపోతూ ఉంటారు. అటువంటి ద్రోహం మీకు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. అయితే దానివల్ల ఏంటంటే, మీకు రావాల్సినటువంటి డబ్బు ఏదన్నా ఉంటే అది వస్తుంది, ఏం పర్వాలేదు, ఇబ్బంది పడక్కర్లేదు. దాని తర్వాత గురుగ్రహం 6వ స్థానంలో ఉన్న గురువు వృత్తిపరంగా మీకు మంచి పేరు ఇచ్చినప్పుడు కూడా గురువు పేరు ఇచ్చినంతగా ధనాన్ని ఇవ్వలేకపోతూ ఉంటాడు. ఎక్కడికైనా మంచి గుర్తింపు, బ్రహ్మాండంగా పాఠాలు చెప్తారు మాస్టారు, చాలా బాగా వాదిస్తారు ఈ ప్లేయర్ గారు అంటారు, కానీ ఫీజు మాత్రం ఇచ్చేవాడైతే ఉండడం. మరి అటువంటి వారికి ఈ నెల 15వ తారీఖు తర్వాత గురుగ్రహం 7వ స్థానంలోకి రావడం వల్ల మీకు వృత్తిలో హోదా, గౌరవంతో పాటు ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ 7లో వచ్చిన గురువు 3, 7, 11 స్థానాలను యాక్టివేట్ చేస్తూ రాశిని కూడా వీక్షిస్తాడు. దానికి కారణం వల్ల మీ నడవడికలో మార్పు వస్తుంది, ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు వస్తాయి, మంచివారితో పరిచయం కలుగుతుంది, ముఖ్యంగా ఆదాయం పెరుగుతుంది. ఇది గురువు యొక్క సంపూర్ణ సహకారం మీకు త్వరలో లభించడం. ఇక మిగతా గ్రహాలు ఎలాగుంటాయి మన గురువు సహకరిస్తే. అయితే ఏమైనప్పటికి కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు, వారితో కలిగినటువంటి బుధ, శుక్రగ్రహాలు ఈ సమయంలో మీకు స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. అంటే మీ కుటుంబంలో మీకు దగ్గరగా ఉన్నటువంటి స్త్రీలు, అంటే మీ బంధువులు, వారికి మంచి హోదా, పలుకుబడి రావడం వల్ల వారు మిమ్మల్ని ఒక చిన్న చూపుతో చూడటమో, లేదా మేమింత గొప్పవాళ్ళమని మిమ్మల్ని వారు చూపించుకోవడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద కొంతవరకు స్త్రీలతో కొన్ని విభేదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అంతర్గతంగా వారు మీ దగ్గర వారై మీకు గర్వకారణంగా ఉన్నప్పటికీ కూడా ఒక విధమైనటువంటి అవమానము, పరాభవం లాంటిది కూడా జరిగే అవకాశం ఉంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 13వ తారీఖు నుంచి
19వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి మరి ఈ వార ప్రారంభంలో అష్టమాధిపతి రవి చతుర్థ స్థాన సంచారం, ఇది జాతకుడు స్థాన చలనానికి కారణం అవుతుంది. టెంపరీగా కొద్ది రోజులైనా ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం కానీ, ఉద్యోగరీత్యా ఉపాధి అవకాశాల కొరకు కొన్ని రోజులు వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో గృహంలో పరిస్థితులు చాలా వరకు వ్యతిరేకంగా ఇబ్బంది పెడుతుంటాయి. గృహంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు చాలా వరకు చికాకుని అసహనాన్ని కలిగించే అవకాశం ఉంది. అయితే ఒక విధంగా మీరు ఏదైనా స్థిరాస్తి కానీ గృహం కానీ ఏదైనా ఎసెట్స్ అమ్మాలనుకునే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే వృత్తిలో చాలా ఇబ్బందులు అధికారుల వల్ల ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. ఇక సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం చాలా వరకు భార్యాభర్తల మధ్య పార్ట్నర్స్ మధ్య విభేదాలకు కారణమవుతుంది. ఎదటివారి యొక్క ఆధిపత్యం మీకు చాలా ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. అయితే చాలా వరకు మీరు చిన్న విషయానికి కూడా చాలా అసహనానికి కోపానికి గురవుతూ ఉంటారు. చాలా వరకు ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం వృత్తిలో ఇతరుల యొక్క పెత్తనం, ఆధిపత్యం, మీ యొక్క పర్సనల్ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం చాలా వరకు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నది. బట్ ఈ రెండు గ్రహాలు అగ్నితత్వ గ్రహాలు అవటం వల్ల మీరు చాలా ఓపికగా సహనంగా వ్యవహరించండి. అయితే ఈ వారం అంతా కూడా మీకు గురుగ్రహం అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ వారంతో గురువు 6వ స్థానానికి మారుతాడు. బట్ ఈ వారంలో గురువు 5వ స్థానంలో ఉంటూ చిన్న చిన్న సమస్యలున్నా అవి సర్దుబాటు చేసుకోవడం జరుగుతుంటుంది. మీ యొక్క పిల్లల యొక్క ఉద్యోగం కొరకో, వారి యొక్క విద్య కొరకో, వివాహం కొరకో ఎక్కువగా మీరు కష్టపడవలసి ఉంటుంది. బట్ ఎంత ప్రయత్నం చేసినా అవి చాలా వరకు దగ్గరగా వచ్చి మిస్ అయ్యే అవకాశం ఉంది. బట్ కంపల్సరీగా మీరు ఓర్పుతో సహనంతో వర్క్ చేస్తే అన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. సరే, ఏదైనా 3వ స్థానంలోకి వచ్చినటువంటి శని భగవానుడు ఆలస్యంగా అయినా మీ యొక్క ప్రోగ్రెస్ ప్రారంభమవుతుంది. రాహు కూడా అదే స్థానంలో ఉండడం వలన ఇతరులు మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. అంటే మీరు ఒక ప్రయత్నం ఒక వేలో వెళ్తుంటే వేరే ఒకరు వేరే విధంగా ఈ విధంగా వెళ్ళండి మీకు పని అవుతుంది, లేదంటే మాకు ఏదో ఒక 2 లక్షలు 3 లక్షలు ఇస్తే మీ పని పూర్తి చేస్తాం అన్నటువంటి రాంగ్ డైరెక్షన్తో అవతల వాళ్ళ యొక్క లాభం కోసం మిమ్మల్ని డైరెక్షన్ మార్చి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ మార్గంలోనే వెళ్ళాలి తప్ప ఇతరులని ఫాలో అయినప్పుడు కంపల్సరీగా ఇబ్బందుల్లో పడతారు, తర్వాత రిస్క్లో పడతారు, తర్వాత ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీ ప్రయత్నం మీరు చేసుకుంటేనే మంచిది. బట్ ఏదైనా వృత్తిపరమైన అభివృద్ధి కంపల్సరీగా రాబోతుంది. ఇక ముఖ్యంగా శుక్ర బుధులు తృతీయ స్థాన సంచారం ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. మీ అర్హతను బట్టి, మీ స్థాయిని బట్టి ఏదో ఒక ఉపాధి అవకాశం ప్రారంభించడం కానీ, లేదంటే మీకు ఏదైనా ఒక రాజకీయ పదవి లాంటిది వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఎవరైతే మీడియా, టీవీ, సినిమా రంగాల్లో ఉన్నారో, కళారంగంలో ఉన్నారో వారికి గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది. ఒక గొప్ప గుర్తింపు కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మకర రాశి వారికి గతంతో పోల్చుకుంటే ఇక్కడి నుంచి మీ యొక్క అభివృద్ధి నెమ్మదిగా ప్రారంభమవుతుంది. అయితే కామన్గా ఈ రాశి వారికి ఏదో ఒక ఇబ్బంది, దగ్గర వారి నుంచే విమర్శలు, చికాకులు, అడ్డంకులు వస్తుంటాయి. కాబట్టి ఏదైనా లౌక్యంగా ఎవరికీ తెలియకుండా మీ పనులు మీరు చేసుకుంటే 100% ఎటువంటి ఇబ్బంది ఉండదు. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 13 నుంచి 19వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి,
అని పరిశీలిద్దాం. మరి కుంభరాశి వారికి ఈ వారంలో వచ్చినటువంటి మార్పు, రవి తృతీయ స్థానంలోకి రావడం జరిగింది. అంటే దీనివల్ల మీరేంటంటే చాలా ఉత్సాహంగా మీ యొక్క కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ యొక్క ప్రయత్నానికి ప్రభుత్వ అధికారుల సహకారం కంపల్సరీగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలిస్తాయి. అధికారులతో ఉన్నటువంటి విభేదాలు సమసిపోయి వారు మీతో స్నేహపూర్వకంగా ప్రవర్తించే అవకాశం ఉన్నది. పోగొట్టుకున్నటువంటి ఏదైనా అభివృద్ధి కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా ప్రయత్నం తిరిగి మళ్ళా మీకు లభించే అవకాశం ఉంది. కొత్త హోదా, కొత్త బాధ్యతలు లభిస్తాయి. ఇక కుజుడు 6వ స్థానంలో ఉండడం కూడా దీనికి ఇంకొక విజయానికి కారణం అవుతూ ఉంటుంది. శత్రువులపై విజయం లభిస్తారు. ఎటువంటి కోర్టు లావాదేవీలు కానీ, పెద్ద మనుషుల ఒప్పందాలు, పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లో 100% మీకు సహకరిస్తాయి. ముఖ్యంగా అన్నదమ్ములతో, రుణదాతలతో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఏదేమైనా చాలా సమస్యల నుంచి బయటపడతారు. అటు అనారోగ్య సమస్యల నుంచి, రుణ సమస్యల నుంచి, బంధువుల యొక్క విరోధాల నుంచి బయటపడి ఏదైనా ఒక కొత్త జీవితం ప్రారంభించే విధంగా అవకాశం ఉన్నది. ఇక విద్యార్థులు కామన్గా క్రీడాకారులకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీలో విజయం లభిస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి. సో ఏదైనా గతంలో కోల్పోయినటువంటి అభివృద్ధి తిరిగి పొందడం జరుగుతుంది. మొత్తం మీద ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. సరే, ఇక గురుగ్రహం సుమారుగా ఈ వారం అంతా చతుర్థ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది చివరి ప్రయత్నంగా మీరు ఏదైనా స్థిరాస్తి కొనాలనుకుంటే ఈ సమయంలోనే కొనడం మంచిది. దాని తర్వాత ఇంకా వారం చివరిలో పంచమ స్థానంలోకి వెళ్ళినటువంటి గురువు మిమ్మల్ని చాలా విధాలుగా మార్చడం జరుగుతుంది. అంటే ఉద్యోగంలో మార్పు వస్తుంది, మీ దినచర్యలో మార్పు వస్తుంది, మీ యొక్క ఆచార వ్యవహారాలు, ఆరోగ్య విషయాలు, సాంప్రదాయాలు బాగుంటాయి. చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడతారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఏలినాటి శని మరి చివరి అంకంలోకి శని భగవానుడు ప్రవేశించాడు. అక్కడ రాహుగ్రహంతో కలిసి ఉండడం వలన చాలా వరకు కుటుంబంలో ఎవరో ఒకరు, అంటే మీరు కుటుంబం నుంచి వేరే చోటకు వెళ్ళి ఉద్యోగం చూసుకోవడం అన్నా జరగచ్చు. లేదంటే మీ కుటుంబంలో మీ భార్య లేదంటే మీ పిల్లలు ఎవరో ఒకరు వాళ్ళకి ఏదైనా ఉపాధి అవకాశాలు రావడం వల్ల వారు వేరే చోటకి వెళ్ళి వారి జీవనోపాధి ప్రారంభించుకోవచ్చు. బట్ ఏదైనా కొద్దిగా కుటుంబం స్ప్లిట్ అవుతుంది. చాలా బాధ్యతలు కొన్ని మీ మీద తగ్గుతాయి. అంటే కొంతమందిని పోషించవలసి ఉంటుంది. కుటుంబం అన్నాక వారి అవసరాలు తీర్చవలసి ఉంటుంది, వారి ఖర్చులు భరించవలసి ఉంటుంది. ఇవి చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. కొంతమందికి ఆదాయం పెరగడం వల్ల వారు బయటికి వెళ్ళిపోవచ్చు, విద్యా కారణాల వల్ల బయటికి వెళ్ళొచ్చు, పెళ్లి కారణంగా బయటికి వెళ్ళొచ్చు. మొత్తం మీద ఏంటంటే పెద్దగా ఉన్నటువంటి మీ కుటుంబం సింపుల్గా ఉంటే మీరిద్దరూ మీ పిల్లడి ఆ విధంగా ఏర్పడి చాలా సింపుల్గా మీ జీవన విధానం సాగే అవకాశం ఉంది. ఏదైనా ఇతరుల జోక్యం మీ కుటుంబం మీద తగ్గుతుంది. మీ నిర్ణయాలు మీరే తీసుకోవచ్చు. కుటుంబం మొత్తం మీ ఆధీనంలోకి ఉంటుంది. ఖర్చులు కూడా అదుపులోకి వస్తాయి. బట్ ఏదైనా ప్రశాంతమైన జీవితం గడపడానికి అతి తొందరలో మార్గం చక్కబడుతుంది. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 13 నుంచి 19వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, మరి మీనరాశి వారికి ఇప్పుడు 4 గ్రహాలు మాత్రమే రాశిలో సంచరించడం జరుగుతుంది. రవి ధనస్థానంలోకి వచ్చాడు, ఉచ్చులోకి. ఇది ఒక విధంగా కుటుంబంలో మీ యొక్క హోదా పెరుగుతుంది. కుటుంబ సమస్యలు ఒక పరిష్కారమై ఒక కొలిక్కి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కుటుంబ సమస్యలన్నీ మీ ఆధీనంలోకి వస్తాయి. మీ కంట్రోల్లో మీ కుటుంబ సభ్యులు ఉంటారు. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ కుటుంబంలో ఒకరికి ఒక హోదా పెరుగుతుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగం రావచ్చు, ఒక ప్రమోషన్ రావచ్చు, ఒక రాజకీయ పదవైనా రావచ్చు. దానివల్ల ఒకేసారి మీ కుటుంబం అంతా గుర్తింపులోకి వచ్చి చాలామంది ఫ్రెండ్సో బంధువులు అభినందించడానికి మీ గృహానికి రావడం జరుగుతూ ఉంటుంది. చాలా బిజీగా గడుపుతారు ఈ వారం అంతా కూడా.
అలాగే ధనాధిపతి కుజుడు 5వ స్థాన సంచారం మీ యొక్క సామర్థ్యంతో, తెలివితేటలతో ఆర్థికపరమైనటువంటి సంపద పెంచుకుంటారు. అయితే మీరు షేర్ మార్కెట్టు, జోదం ఇటువంటి ఈజీ మనీకి మాత్రం చాలా వరకు దూరంగా ఉండవలసి ఉంటుంది. అటువంటి సలహాలు వచ్చినప్పటికి కూడా దానికి దూరంగా ఉంటే మంచిది. ఏమాత్రం ప్రలోభాలకు లొంగినా నష్టపోయే అవకాశం ఉన్నది. అలాగే ఫర్ ది సేమ్ టైము మీ కుటుంబంలో ఎవరైనా మీ సంతానం కానీ ఇటువంటి బలహీనతలకి లోను కాకుండా చూడవలసిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. ఈ విధంగా జాగ్రత్త పడటం మంచిది. అయితే మీకు రావాల్సినటువంటి ధనం కంపల్సరిగా ఈ వారంలో రావడం జరుగుతుంది. భూములు, స్థిరాస్తులు వాల్యూ పెరగడం వల్ల అయితేనే వాటి మీద ఆదాయం మీకు రావడం జరిగి సమయానికి ధనం చేతికి రావడం జరుగుతుంది. మరి గురువు కూడా ఈ వారం చివరిలో చతుర్థ స్థానంలోకి మారడం వల్ల చాలా వరకు ఆగిపోయినటువంటి పనులు పునఃప్రారంభమవుతాయి. అటు విద్యా విషయాలు కానీ, గృహ నిర్మాణం కానీ, ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నం కానీ, అంటే మీ చేతికి ఏమైనా ఆస్తి కానీ పొలం కానీ రావాల్సి ఉంటే ఇవన్నీ కూడా ఈ వారం ఎండింగ్ తర్వాత మీకు స్వాధీనంలోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు కట్టాలనుకున్నటువంటి ఇల్లు కానీ, మీ ఇంటిని చాలా కొత్తగా ఆధునీకరించే ప్రయత్నం చేయడం కానీ ఏదో ఒకటి మాత్రం కంపల్సరీగా జరుగుతుంది. శుభకార్యానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తారు. అది గృహప్రవేశమా, వివాహమా, విద్యాభ్యాసమా, ఏదో ఒకటి జరుగుతుంది. ఇక మిగిలిందల్లా శుక్రుడు రాశి అందే శుక్రగ్రహ సంచారం, తృతీయ అష్టమాధిపతి, అనవసర ఖర్చులు, ఎవరో ఒకరికి చిన్నదానికి కూడా పెద్ద పెద్ద విలువైన బహుమతులు ఇవ్వడం, అలాగే ఏదో ఒక విద్య నేర్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. స్త్రీలకి వాళ్ళలో ఉన్నటువంటి కళకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా మీనరాశిలో ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాటిలో ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. అంటే ఎక్కువగా బ్యాక్గ్రౌండ్లో ఉంటుంటారు వీళ్ళు, డ్యాన్సర్లుగా, స్క్రిప్ట్ రైటర్లుగా, డైరెక్టర్లుగా, కొంతమంది చోట నటులు కూడా ఉండొచ్చు. వారికి అనూహ్యంగా గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది. మీకు మంచి గుర్తింపు కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఒక అదృష్టం. పెద్దవారితో పరిచయం జరుగుతుంది. మీలో ఒక ఆకర్షణ పెరుగుతుంది. చాలా కాన్ఫిడెన్స్గా కనబడుతూ ఉంటారు. అయితే ఫైనాన్స్ విషయంలో మాత్రం చాలా వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే చేతిలో సరైనటువంటి ధనం లేకపోయినప్పుడు కూడా మీ యొక్క అలవాట్లు, మీ యొక్క జీవన విధానం చూసిన వాళ్ళకి చాలా గొప్పగా కనబడటం జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద ఖరీదైన వాహనాల్లో తిరిగినా, ఖరీదైన హోటల్లో స్టే చేసినా అదేదో ఇతరుల యొక్క ధనంతో ఎంజాయ్ చేయనట్టు ఉంటుంది తప్ప గట్టిగా మనం ఆ బిల్లు పే చేయాలంటే మన దగ్గర ఉండకపోవచ్చు. అందుకని ఎప్పుడూ సమయం మన వంకే ఉండదు కాబట్టి సాధ్యమైనంత వరకు తగిన ధనమో ఇంకొక కార్డో ఏదో ఉంటే తప్ప మీరు పెద్దవాళ్ళతో తిరిగి పెద్ద పెద్ద ఫంక్షన్లకి, పెద్ద పెద్ద హోటల్కి స్టే అవ్వడం అన్నది అంత అనుకూలం కాదు. బట్ ఏదైనా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మన స్థాయికి ఎంతవరకు సరిపోతామో అంతవరకు ఉంటే మంచిది. సాధారణంగా జ్యోతిష్యాన్ని, గోచారాన్ని, జాతకాల్ని నమ్ముతున్నవారు రవిగ్రహాన్ని ఆరాధన చేయవలసి ఉంటుంది. రవి యొక్క బలం ఉంటేనే ఆ జాతకుడు అటు ఆర్థిక విషయాల్లో కానీ నెగ్గుకు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వారంలో రవి ఉచ్చస్థానంలోకి రావడం జరిగింది. అంటే రవి బలంగా ఉన్నప్పుడు మనకి ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా ఆరోగ్యంలో మంచి ఆరోగ్యం కలుగుతుంది, మంచి ధన సంపద పెరుగుతుంది. ప్రజలు చాలా సౌమ్యంగా ప్రవర్తించి దాన గుణాన్ని కూడా కలిగి ఉంటారు. మరి ఈ సమయంలో మీరు ఏ రాశివారైనా, ఏ లగ్నం వారైనా రవి బలం ఉంటే మిగతా గ్రహాలన్నీ సహకరిస్తాయి కాబట్టి మరి ఈ సమయంలో మీరు చాలా వరకు ప్రతిరోజు, అంటే కామన్గా చెప్పేదైనా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల, అంటే ముఖ్యంగా ఏంటంటే రవి యొక్క అనుగ్రహానికి సత్యనారాయణ స్వామి వారి వ్రతం అది కంపల్సరిగా మీరు చేయించుకోవడం వల్ల, లేదంటే ఆ వ్రతంలో పాల్గొనడం వల్ల రవిగ్రహ అనుగ్రహం లభిస్తుంది.
తద్వారా మీకు సర్వ సంపదలు కలుగుతూ ఉంటాయి. అంటే ఎప్పుడన్నా తెలిసో తెలియకో మనం ఏదంటే కొన్ని కార్యక్రమాలు పెండింగ్లో పడినప్పుడు ఏం చేస్తామంటే ఏదో ఒక దైవాన్ని మనం మొక్కుంటూ ఉంటాం. ఏదో వెంకటేశ్వర స్వామి వ్రతం చేయించుకుంటాం, అమ్మవారికి పూజ చేయించుకుంటాం, లేదంటే ఇచ్చేస్తామని అప్పటికప్పుడు అనుకుంటారు. కానీ కారణాంతరాల వల్ల ఆ కార్యక్రమం పెండింగ్లో ఉండిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎటువంటి మొక్కులు పెండింగ్లో ఉన్నా కేవలం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే అవన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయే అవకాశం ఉంది. దీనికన్నా ఇంకా సింపుల్ రెమెడీ ఏంటంటే ఆదివారం రోజు గోశాలను దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత ఉంటారో దాంట్లో 8వ వంతు గోధుమలు మరి ఆ గోశాలలో డొనేట్ చేయడం కానీ, నానబెట్టిన గోధుమలు ఆవుకి తినిపించడం వల్ల అది కొంతవరకు రవిగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఇంకా చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో కానీ లేదా ఆర్థికపరమైన సమస్యలతో కానీ ఇంకా మనం ఎందుకు పనికిరాం, ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్యూర్ వస్తుంది, అటు అన్ని విధాలా సక్సెస్ కాలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి కూడా మరి ఈ గోశాలలో అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎంత వెయిట్ ఉన్నారో అంత వెయిట్ సుమారు 70 కేజీలు ఉంటాయి. 70 కేజీలు గోధుమలు ఆ గోశాలలో డొనేట్ చేయడం. దాని తర్వాత ఈ నువ్వులు ఆడిన తర్వాత ఈ తెలగపిండి అంటారు కొన్ని ప్రాంతాల్లో, ఆ మిగిలిపోయినటువంటి ఆ కేకు, ఆయిల్ కేకు మీరు ఎంత బరువు ఉంటారో అది గోశాలలో డొనేటెడ్ చేయడం వల్ల 100% ఎంత సమస్యలున్నా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అంటే గోశాలలో డొనేట్ చేయలేని వారు మరి ఏదైనా పారుతున్నటువంటి నదిలో కలిపినా కూడా అవి చేపల ఆహారంగా తినడం వల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సో ఇంకా చాలా గొప్ప రెమెడీ ఏంటంటే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఏదైనా అమావాస్య రోజు ఒక పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ లేదంటే వలకుండా ఉన్నటువంటి గ్రీన్ కలర్లో ఉన్న కొబ్బరికాయ కానీ, పీచుతో ఉన్నదైతే బెటర్, అటువంటి కొబ్బరికాయ అమావాస్య రోజు ఏదైనా సముద్ర తీరంలో అది విసిరవేసి మళ్ళీ వెనక్కి చూడకుండా రావడం మంచిదన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల కూడా ఏదైనా ప్రపంచానికి సర్వ మానవాళికి ఐశ్వర్యాన్ని ధనాన్ని ఇచ్చేవాడు సూర్య భగవానుడు మాత్రమే. అంటే అన్నిటికీ శ్రీమన్నారాయణ ఉన్నప్పటికీ కూడా ఎవరి కర్తవ్యం వాళ్ళు చేస్తూ ఉంటారో అందరి ద్వారా ఆ భగవంతుడు ఈ నవగ్రహాల ద్వారా ఒకరి ద్వారా ఒక్కొక్క పని చేయడం. అంటే పెళ్లి చేయాలంటే శుక్రుడు అనుకోవచ్చు, ధనం ఇవ్వాలంటే సూర్యుడు, ధైర్యం ఇవ్వాలంటే కుజుడు, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ మనకు కరెక్ట్గా ఉండాలంటే సూర్య భగవానుడి అనుగ్రహం తప్పనిసరి. కేవలం నమస్కారం చేత సంతృప్తి చెందే ఏకైక దైవం సూర్య భగవానుడు. మనకు ఉండవలసిందల్లా శ్రద్ధ, నమ్మకం. ప్రతిరోజు శ్రద్ధతో చిన్న 2 నిమిషాలు మీరు సూర్య నమస్కారం చేసుకున్న అఖండమైనటువంటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే ఏకైక దైవం, మనకి నిదర్శనంగా కనబడుతున్నటువంటి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. స్వస్తి.